తలలో ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన మా దేవానికి వందనాలు, గణనామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన సంవత్సరం అంతయు మమ్మల్ని కాపాడి మరొక ఆయా నూతన సంవత్సరాన్ని తండ్రి దయా కిరీటముగా మీరు మాకు దయచేసినందు బట్టి వందనాలు. నూతన సంవత్సరంలో మేము అడుగిడడానికి ప్రభా మీరు చూపిన కృప అంతటిగా యేసయ్య నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జీవము కలిగిన దేవుడు, జీవ ప్రదాతమైన మా దేవానికి వందనాలు తండ్రి. నూతన సంవత్సరంలో అయా తండ్రి బలమైన రీతిలో మీరు మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనసు మా అందరికీ దయచేసి ప్రభువా మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందమని తండ్రి నేరుగా బహుస్పష్టముగా ప్రియబిడ్డలందరితో మాట్లాడి మహిమ పొందమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య అద్వితీయ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. నిజంగా ప్రేమ వలన గడిచిన సంవత్సరం అంతయు మనల్ని కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభు మనకు దయచేసి ఉంటుండగా, మరి గడిచిన సంవత్సరాల అన్నిటిలో కాపాడిన యేసయ్య నామానికే సంపూర్ణమైన మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. నిజముగా గడిచిన సంవత్సరంలో కనుపాప రీతిగా మనల్ని కాపాడిన దేవుడి నామం ఘనపరచబడును గాక. అంత మాత్రమే కాకుండా మరొక నూతన సంవత్సరాన్ని చూడడానికి దేవుడు దయచేసిన ఈ కృపను బట్టి యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యం, మరి దేవుడు ఏం మనతో మాట్లాడని ఉన్నాడు ఈ నూతన సంవత్సరములు అన్నది దేవుని మాటలు కొద్దిగా మనం ధ్యానించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మరి కొత్త సంవత్సరం అంటుండగానే ప్రేమిన వలన ఏ రీతిగా ఉంటుంది అంటే, అయ్యా ఇక ఈ సంవత్సరంలో ఏ రీతిగా ఉంటుంది మా జీవితాలలో అన్న ఒక భయం, లేకపోతే ఒక విధమైన ఏమంటారు యాంగ్జైటీ ఏ రీతిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఎందుకంటే నూతన సంవత్సరంలో అడిగిడిగాం, దేవునికి స్తోత్రం. అయితే ఈ కొత్త సంవత్సరంలో మా ప్రయాణము, లేకపోతే మా జీవిత యాత్ర ఏ రీతిగా ఉంటుంది ప్రభువా అనే తలంపు ప్రతి ఒక్కరిలో ఉండడం ప్రారంభిస్తుంది ప్రేమైన వారారా. ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఏం జరగబోతూ ఉన్నాయి, లేకపోతే మా మార్గములు గడిచిన సంవత్సరాల వల్లే అనేక సార్లు కొన్ని వాటిల్లో మనం ఫెయిల్ అయి ఉంటాం, కొన్ని వాటిల్లో మనం నిజంగా ఊహించని పరిణామాలు ఎదుర్కొని ఉంటాం. అయితే ఈ నూతన సంవత్సరంలో మరి గత సంవత్సరంలో మేము ఇటువంటి అనుభవాల గుండా వెళ్ళాం కదా, మరి 2025 ఈ నూతన సంవత్సరము ఏ రీతిగా ఉంటుంది అన్న తలంపులు మనలో కలుగుతూ ఉంటాయి. అందుకే అనేక సార్లు అనేక మంది ప్రేమిన వల్ల దేవుని సన్నిధిలో కనిపెడుతుంటాం ఏ రీతిగా కొత్త సంవత్సరం ఉంటుంది. ఇంకా సంవత్సరం ప్రారంభం కాకముందే అనేక మంది జీవితాల్లో యాంగ్జైటీ అధికంగా ఉండడం ప్రారంభిస్తుంది ప్రేమిన వల్లరా. హల్లెలూయా. మరి మనకు కూడా అటువంటి యాంగ్జైటీగా ఉంటుండగా ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదవాలని ఆశపడుతున్నాం ప్రేమిన వల్లరా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో మధ్యలోంచి చదువుతాను. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. హల్లెలూయా. మనమేమనుకుంటున్నాం, ప్రభువా కొత్త సంవత్సరం ఏ రీతిగా ఉంటుంది, కొత్త సంవత్సరంలో మా ప్రయాణం ఏ రీతిగా ఉంటుందో ప్రభువా. ఎందుకంటే మేము గత సంవత్సరాలలో అనేకమైన ఫెయిల్యూర్స్ చూసాం. అంటే మేమైతే నీతిగా ఉన్నాం, కానీ ఆ పరిస్థితులు ఆ రీతిగా తీసుకువెళ్ళాయి. మరి నూతన సంవత్సరం ఏ రీతిగా ఉంటుంది అంటే దేవుడు చెప్పే మాట, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, మనం అనుకుంటున్నాం కొత్త సంవత్సరం కొత్త మార్గము అని. దేవుడు కూడా చెప్తున్నాడు, అయ్యా నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏ రీతిగా ఉంటది, ఎందుకంటే అనేక సార్లు మన ముందున్న పరిస్థితులు మనకు తెలియవు కాబట్టి ఎటువంటి టెన్షన్ మనలో ఉంటది కాబట్టి నిజంగా ప్రేమైన వాళ్ళరా ఎవరు కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారు అని అంటే, నిజంగా ప్రేమైన వాళ్ళరా ఎవరైతే ఆ మార్గము తెలిసిన వ్యక్తులు మనతో ఉంటారో అప్పుడు మన జీవితంలో కంఫర్ట్ అనేది ఉండడం ప్రారంభిస్తుంది. అందుకే దేవుడు కూడా చెప్తున్నాడు, అయ్యా ఏముంటదో, ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయో,
ఎటువంటి పరిస్థితుల గుండా నేను వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు కదా. కాబట్టి మీ ఆ భయము, లేకపోతే మీ దిగులు, మీ బాధ నాకు తెలుసు అని చెబుతూ ఒకవేళ ఆ వచనమే ఒకవేళ మనం మొదటిగా నుంచి చదువుకుంటే ప్రేమైన వలరా అక్కడ రాయబడి ఉంటది. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. ఎందుకు దేవుడు ఇటువంటి వాగ్దానం చెబుతూ ఆ తర్వాత యాంగ్జైటీలో ఉన్న వారితో చెప్తున్నాడు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. కాబట్టి, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రేమైన వలన యెహోషువ జీవితంలో కూడా ఎవరికి దేవుడి వాగ్దానం ఇచ్చాడు అంటే యెహోషువకి ఇచ్చాడు ప్రేమైన వల్ల. యెహోషువ కూడా యెహోషువ మొదటి అధ్యాయంలో ఒకవేళ మనం చదివితే అతని ప్రయాణము అప్పటి వరకు ఒక రీతిగా ఉంది. ఇప్పుడు ఒక న్యూ బిగినింగ్. ఎందుకు దేవుడు యెహోషువతో ఈ మాట చెప్పాడు అంటే అతని జీవితంలో కూడా ఒక న్యూ బిగినింగ్. నిజంగా అది ప్రారంభం ప్రేమైన వాళ్ళరా. కాబట్టి యెహోషువకు కూడా ఒక బలమైన టెన్షన్ మొదలై ఉంటది. ఎందుకంటే ప్రభువా, ఇంతవరకు నేను నడిచిన ప్రయాణము ఒక రీతిగా ఉంది. అయితే ఇప్పుడు నేను నడుస్తున్న ప్రయాణము ఇంకొక రీతిగా ఉంది. కాబట్టి యెహోషువలో అటువంటి టెన్షన్ ఉంటే దేవుడు యెహోషువతో అన్నాడు, "నువ్వు భయపడకుము, జడియకుము, దిగులు పడకుము. ఎందుకు ఎలా ఉండగలుగుతాను ప్రభా ఆ రీతిగా" అని అంటే దేవుడు అంటున్న మాట, "నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు." హల్లెలూయా! ఎంతటి బలమైన వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు ప్రియమైన వారలారా. అందుకే ఒక దైవజనులు పాట రాశారు. "ఎడారి మార్గములో నేను నడిచిన ఎరుగని మార్గం నా ముందున్నా, నా ముందు నడుచు జయవీరుడా నీవేనా విజయ సంకేతం" అన్నాడు. హల్లెలూయా! నిజంగా ఈ మాటను చూసి ఒకవేళ పాట రాశారేమో నాకైతే తెలియదు గానీ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యెహోషువ కూడా తన న్యూ బిగినింగ్‌లో మన మాదిరిగానే అంటే మనం ఏ రీతిగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా ఒక కొత్త ఏ రీతిగా ఉంటదన్న టెన్షన్ ఉంటదో, ఇక్కడ కూడా యెహోషువ జీవితంలో ఇంతవరకు గడిచిన సంవత్సరాలు ఒక రీతిగా ఉంటే, ఇక మొదటి అధ్యాయంలో తను ప్రారంభిస్తున్న నిజముగా ప్రయాణం ఒక వినూత్నమైనదిగా ఉంటూ ఉన్నది ప్రేమైన వాళ్ళ. అందుకే దేవుడు అన్నాడు, "అయ్యా, కాబట్టి ఈ భయం నీకు ఉంది కాబట్టి నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు" అన్న మాట మనకు కనబడడం ప్రారంభిస్తది ప్రేమైన వాళ్ళ. అంటే దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే యెహోషువ ఏ రీతిగా భయపడితే ఈ మాట ఆదరించి నిజంగా అతన్ని బలపరిచి ఏ రీతిగా ముందుకు నడిపిందో అదే దేవుడు, అదే దేవుడు మన జీవితంలో కూడా ఆ రీతిగా ప్రత్యక్షమవుతూ ఇక మన జీవితాల్లో ముందుకు తీసుకువెళ్ళేవాడిగా ఉండడం ప్రారంభిస్తుంటున్నాడు. హల్లెలూయా! ఇప్పుడు చూద్దాం కొన్ని మరి సందర్భాలను మాత్రమే యెహోషువ జీవితంలో కలిగిన కొన్ని సందర్భాలను నేను మీ ముందు ఉంచుతాను. అతని మార్గంలో ఎదురైన వాటిని కొన్నిటిని మాత్రమే ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే ఏ రీతిగా అతని ముందు అటువంటి ఛాలెంజెస్ వచ్చాయి. ఆ కొత్త బిగినింగ్‌లో తాను ముందుకు నడుస్తుండగా అయితే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నడుచు మార్గం అంతటిలో కూడా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఎటువంటి కార్యాలు చేశాడో కూడా ఈరోజు వాక్యాల్లోంచి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమైన వాళ్ళరా. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3, 4 వచనాలను మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళుత్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు ఏ రీతిగా ప్రిపేర్ అవుతున్నారా అంటే యొర్దాను నది దగ్గరికి వాళ్ళు వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, "అయ్యా, మనం నడిచే మార్గం ముందు నడిచిన మార్గం వంటిది కాదు." అంటే వారు చెప్తున్న మాట కూడా ఏంటి అంటే ఇది క్రొత్తగా ఉంటది. కొత్తగా ఉంటది. కాబట్టి ముందుగా ఏం చేస్తారంట మామూలుగానే దేవుని మొదటిగా పెడదాం. ఆ తర్వాత మనం దూరంగా వెళ్ళడం ప్రారంభిస్తాం. ఎందుకంటే ఇశ్రాయేలులో ఒక ఆనవాయితీ ఏది అంటే మనం చూస్తాం ప్రేమైన వాళ్ళరా. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్ష గుడారం నుంచి ఆ మేఘ స్తంభం పైకి లేస్తుందో అప్పుడు మాత్రమే వారు ప్రయాణం చేసినట్టుగా
మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ఇక్కడ యెహోషువ కూడా ఏం ఏం చెప్తున్నారు? యెహోషువతో కూడా ఉన్నవారు కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ప్రేమైన వాళ్ళారా. ఏమని అంటే, మన దేవుని మనం ముందు పెట్టుకుందాం. ఇప్పుడు మనం నడుద్దాం. అయితే వాళ్ళు చెప్తున్న మాట, ఇంతకు ముందు వెళ్ళిన మార్గం కాదు. ఇది కంప్లీట్‌గా కొత్తది. కాబట్టి మనం దేవుని ముందు పెట్టుకొని బయలుదేరదాం అంటుండగానే, నిజంగా దేవుడు చెప్పాడు గదా! యెహోషువకు వాగ్దానం ఇచ్చాడేమని, "నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను." నిజంగా వాళ్ళు ఎందుకు సమీపంగా రావద్దు అన్నారు అంటే, ఆ పరిస్థితి ఎట్లా ఉంటదో, ఎందుకంటే యొర్దానులో వాళ్ళు దిగాలి కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఏ రీతిగా ఎక్కడ లోతు ఉంటదో వారికి తెలీదు. ఎక్కడ మరి ఏమేముంటాయో వారికి తెలియదు కాబట్టి సమీపంగా ఉండవద్దండి. కాబట్టి కొంచెం దూరముగానే ప్రయాణం చేయండి. అట్లని మరీ దూరంగా కాదు. ఎందుకంటే మీరు గుర్తుపట్టవలను అన్నట్టుగా మరి చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. అయితే ఇది వారి ఆలోచన. అయితే దేవుడున్నాడు. నిజంగా ఎట్లా ఉంటదో నిజంగా వారి జీవితాల్లో నాకనిపిస్తది. వారు చెప్తున్నారు, ప్రజల్ని గైడ్ జేస్తున్నారు అంటే వారికంటూ ఒక ప్రణాళిక ఉంటది అని అనిపిస్తది ప్రేమైన వాళ్ళ. అయితే దేవా మరి నీవు తోడుగా ఉంటున్నావు. వారి నదుల్లో వెళ్ళడం చాలా కష్టంగా ఉంటది గదా! మరి ఎట్లా ఉంటదో ఏమో అని వీళ్ళనుకుంటూ కాబట్టి మేము ముందు వెళ్తాం. దేవుని వాక్యం ఉంటది కాబట్టి ఆ మార్గం గుండా మనం వెళ్తే బాగుంటదని వీళ్ళనుకుంటుండగా, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కష్టంగానే ఉంటదని వారు ఎక్స్‌పెక్ట్ చేశారు. అయితే దేవుడు ఏ రీతిగా వారిని నడిపించాడో ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళారా. అదే యెహోషువ గ్రంథము 3 అధ్యాయము 15-17 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభిద్దాం. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతానాను నొద్దనున్న ఆదామనుపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును ఆరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, వీళ్ళ ముందు ఒక ఛాలెంజ్ ఏది అంటే నదిలో ప్రయాణించడం. అంటే ఎంత కష్టంగా ఉంటది. ఎందుకంటే మనకు తెలియదు. మన కాలు ఎక్కడ పడతదో మనకు తెలియదు. కాబట్టి ఈళ్ళనుకున్నారు, అయ్యా! ఇది కష్టతరంగా ఉంటది అని వాళ్ళు అనుకుంటే, దేవుడు ఏం చేశాడంట అంటే నిజంగా ప్రేమైన వాళ్ళరా, బహు ఆశ్చర్యాన్ని ఇక్కడ జరిగించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఏంటి అంటే దేవుని మందసమును మోయుచున్న యాజకుల కాళ్ళు మునుగుతుండగానే నిజంగా యోర్దాను నది ఏకరాశిగా నిలబడిపోయింది అంట. అంత మాత్రమే కాకుండా బైబిల్‌లో రాయబడి ఉంటది. వారు తుదమట్టుకు ఆరిన నేల మీద నడిచిరి. అక్కడ బైబిల్‌లో ఇంకొక మాట కూడా రాయబడి ఉంటది. ఏంటి ఆ మాట అంటే యాజకులు యోర్దాను నది మధ్యన స్థిరముగా నిలబడి ఉండిరి అన్న మాట కనబడడం ప్రారంభిస్తది. హల్లెలూయా! ఇంతవరకు వాళ్ళు అనుకున్నది ఏంటి? అయ్యా! మా అడుగులు ఎక్కడ పడతాయో తెలియదు. ఎట్లా ప్రయాణం చేస్తామో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళు అంటే, దేవుడు చెప్పిన మాట ప్రేమైన వాళ్ళరా, అయ్యా! మీ ముందు ఉన్నది సమస్యగా మీకు కనపడుతూ మరి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే, దేవుడు ఆ మార్గాన్ని లేకపోతే వారు ప్రయాణం చేస్తున్న ఆ మార్గాన్ని ఎంత ఈజీగా, ఎంత ఈజీగా వారు ముందుకు సాగడానికి తీసుకువెళ్ళాడో ఇక్కడ మనకు కనబడడం ప్రారంభిస్తది ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, అనేక సార్లు మన ముందు ఒకవేళ నాకనిపిస్తది బిగ్ ఛాలెంజెస్ కనపడుతుండగా, ఇలా వెళ్ళాలేమో, ఇలా వెళ్తే బాగుంటదేమో, ఇలా వెళితే జాగ్రత్తగా ముందుకు వెళ్తాము అంటే, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ సేఫ్టీ మెథడ్స్ ఒకవేళ అవి పనికి వస్తాయో లేదో కూడా తెలియదు ప్రేమ. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, ఆ ప్రయాణాన్ని కంఫర్టబుల్‌గా అంటే నేనేం చెప్తున్నానంటే 2025లో ఏ రీతిగా ఉంటది మన ప్రయాణం? యెహోషువ నువ్వు ఇప్పుడే కదా ప్రయాణం ప్రారంభించావు. ఏ రీతిగా ముందుకు సాగుతా ఉంది అంటే యెహోషువ అంటాడు, దేవుడు నేను నడుచు మార్గం అంతటిలో నాకు తోడై ఉంటాను అన్నాడు కాబట్టి ఏం చేశాడు? దేవుడు తోడై ఉంటే అది కష్టంగా ఉండకూడదు కదా ప్రేమ. అందుకే దేవుడు ఏం చేశాడు? ఒక అద్భుతం చేయడం ప్రారంభించాడు. ఏ రీతిగా? ఆరిన నేలను చేయడం ప్రారంభించాడు.
నీళ్ళే రాలేదు. ఇక కంఫర్టబుల్‌గా ఆరిన నేల మీద నడవడం ప్రారంభించారు ప్రేమైన వాళ్ళారా. హల్లెలూయా! అంటే ఎటువంటి కార్యాలను దేవుడు మన కోసం చేయబోతున్నాడంటే, మనం ఊహించలేనన్ని గొప్ప అద్భుతాలను ప్రభు చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా! అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఎట్లా ఉంటదో ఏమో అని. అయితే దేవుడు చెప్తున్న మాట, అయ్యా నువ్వు యొర్దాను దాటాలి. కాబట్టి ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవాలి అంటే కంపల్సరీగా యోర్దాను దాటాలి. అయితే దేవుడు ఏం చేశాడు? యోర్దాను దాటవలసిన పరిస్థితి వచ్చింది. అయితే, అయితే ఏం చేశాడు? తన మార్గంలో దేవుడు తోడై ఉంటాను అన్నాడు కాబట్టి దాన్ని ఏం చేశాడంట? ఆరిన నేలగా మార్చడం ప్రారంభించాడంట ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! బట్టలు తడుస్తాయి అనే టెన్షన్ లేదు. ఒకవేళ బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ నది ప్రవాహానికి వరకి ఉన్న వాటిని కోల్పోతారేమో అన్న భయము లేదు. ఏమీ లేదు ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే నదీ ప్రవాహంలో వెళ్తుండగా నిజంగా ఎంత కష్టంగా ఉంటది అంటే ఒకవేళ నేను అనుకుంటున్నాను ప్రేమైన వాళ్ళ, ఆ నదిలో ఏముంటాయో మనకు తెలియదు. లేకపోతే ఒకవేళ హానికరమైన వాటి ఉంటాయో లేదో తెలియదు. సో, వీళ్ళు వెళ్తున్నప్పుడు నిజంగా ఎక్కడైనా సరే భయం అనేది ఉంటది. దిగులనేది ఉంటది. ఏమో ఇక్కడ ఏముంటదో కదా! ఇక దేవుడు ముందే చెప్పాడు. "నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రయాణం చేస్తున్నావు గదా! ఈ నూతనమైన మార్గములో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దిగులు పడాల్సిన, జడియవలసిన అవసరం లేదు. మరి భయపడాల్సిన, జడియాల్సిన అవసరం లేదని" చెప్పాడు కాబట్టి, దేవుడు ఏం చేశాడు? మరి లోపలికి దిగితే భయపడాల్సొస్తది. లేకపోతే ఎక్కడైనా అనుమానించాల్సి వస్తది కదా! కాబట్టి దేవుడు ఏం చేశాడు? నేను నీకు తోడై ఉంటాను. ఎందుకు ప్రభా? నువ్వు ఈ రీతిగా మరి అంతగా భయపడకము, జడియకము, అయ్యా దిగులు పడకము అన్నావు గదా! నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడొద్దన్నావు గదా! మరి ఇప్పుడైతే ఈ స్థితి నాకెందుకు అన్నట్లుగా ఇంకా ఒకవేళ భయముతో అడుగులు పడకముందే దేవుడు ఏం చేశాడంట? కేవలం ప్రేమైన వాళ్ళరా, అస్సలు యాజకులతో సహితం గూడా కంఫర్టబుల్‌గా పెట్టాడు అని ధైర్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే యాజకులు ముందు వెళ్తే నిజంగా యాజకుల అరకాలు నిజంగా ఒకవేళ కాలు మునిగి అంత తగలగానే యోర్దాను ఏకరాశిగా నిలబడిపోయాయి. ఇక యాజకులు కంఫర్టబుల్లే. అక్కడ ప్రయాణం చేస్తున్న లక్షల మంది ప్రజలు కూడా ఏమైనా భయపడి ఉంటారా? ఏమి భయపడి ఉండరు ప్రేమ. నాకనిపిస్తది ఎంతగా ఉపకారం దేవుడు చేశాడు అంటే, అది బైబిల్‌లో రాయబడి ఉంటది. అస యోర్దాను గురించి. అది పైనుంచి దుముకుతూ వస్తున్న నది అంట ప్రేమ. పైనుంచి దుముకుతూ వస్తున్నదది. కనిపిస్తది. దేవుడు ఎక్కడో, అందుకే బైబిల్‌లో నీళ్ళు ఎక్కడో ఆపేసాడంట ప్రేమన వాళ్ళు. అంటే వీళ్ళు కనుచూపు మేరలో ఇక్కడ చూస్తే ఒకవేళ పైనుంచి వచ్చే నీళ్ళు గదా! పట్టదేమో అని టెన్షన్ గూడా పడి మెడ తిప్పి తిరిగే అవసరం కూడా లేకుండా చేశాడు ప్రేమన. హల్లెలూయా! దేవుడు ఎంత నమ్మదగిన వాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దిగులు పడాల్సిన అవసరం లేదు. జడియవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా! ఎంతటి బలమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. అంటే అయ్యా ఈ కొత్త సంవత్సరం ఏ రీతిగా ఉంటది అంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దిగులు పడాల్సిన అవసరం, జడియ అవసరం లేదు. ఎందుకంటే నీవు నడుచు మార్గం అంతటిలో కొన్ని చోట్ల కాదు ప్రేమ. నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా! మరొక సందర్భాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళారా. యోషువ గ్రంథము 5వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. యెహోషువ యెరికో ప్రాంతముననున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముననున్నవాడవా మా విరోధుల పక్షముననున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాననెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. ఇక్కడ చూస్తే యెహోషువ ఆల్రెడీ యెరికోకు మనుషులను పంపించినట్లుగా మన ముందు అధ్యాయాల్లో చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. ఆ ముందు అధ్యాయంలో మనం చూడడం ప్రారంభిస్తాం. అయితే యెహోషువకు అంతా తెలుసు. యెరికో పట్టణం ఏ రీతిగా ఉంటది అంటే, యెరికో గోడ మీద వేశ్య గృహం ఉంది ప్రేమైన వాళ్ళ.
అంటే అంత పెద్ద గోడ నిజంగా పాత దినాల్లో మనం చూస్తే కూడా ఎందుకంటే వారు ఏ రీతిగా ఉంటది ఇల్లు మరి కోట గోడలు అంటే కేవలం మనం కట్టుకున్న ప్రహరీ గోడ మాత్రమేగా ఉండదు. ఎందుకంటే ప్రహరీ గోడ మీద మనం కూర్చొని మాత్రమే ఉంటది. అయితే పాత దినాల్లో వారి కోటలు ఏ రీతిగా ఉంటది అంటే ఒక రథము సైతము పైన పోయేటట్టుగా ఉంటది అంటారు. ఒకవేళ ఇంకా ఇంకా పెద్దగా ఇక్కడ ఈ యెరికో గోడ ఉన్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఇప్పుడు యెహోషువకు ఒక న్యూస్ వచ్చింది. ఏమని అంటే అయ్యా! వాళ్ళు మన దెబ్బకు భయపడి చాలా భయపడుతున్నారు. ఓకే. బాగానే ఉంది. ఇదంతా తెలుసు. అయితే ఇది కూడా తెలుసు. ఏది మేము ఆ గృహంలోకి వెళ్ళాము. ఆమె గృహము కోట మీద ఉంటది. ఇవన్నీ కూడా తెలుసు. ఇప్పుడు యెహోషువ అక్కడికొచ్చి చూస్తుండగానే ఒకవేళ నాకనిపిస్తది. అంత సమాచారం బాగానే ఉంది. దేవుడు మాకు అప్పజెప్తాడు బాగానే ఉంటది. అయితే ఇంతమందితో నిజంగా ఏ రీతిగా ఉంటదో ఏమో! ఇంకా ఈ తలంపులు మొదలు కాకముందే, అక్కడ దూసిన ఖడ్గం పట్టుకొని దేవుడు నిలబడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఏ రీతిగా ఉంది అంటే, అయ్యా! ఇంత గోడనా అని యెహోషువ చూస్తుండగా, వినడం వేరు ప్రియమైన వాళ్ళారా! చూడడం వేరు. ఎందుకంటే విన్నప్పుడు వేరుగా ఉంటది. ఒకవేళ మనం చూస్తూ ఉంటాం గదా! అమ్మ! ఇంత పెద్దదా? అనుకునే లోపే దేవుడు చెప్పాడు గదా! భయపడవద్దు అని. కాబట్టి దేవుడు ఏం చేశాడు? యెహోషువకు ప్రత్యక్షం అయినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఓకే. యెహోషువ దేవున్ని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి, దేవుడిని చూసాడు కాబట్టి, ఒకవేళ ధైర్యంగా ఉండవచ్చు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఉంటారు? సామాన్యమైన ప్రజలు ఏ రీతిగా ఉంటారంటే, యుద్ధం అంటూ జరిగితే, ఒకవేళ ఆ యెరికో గోడను మేము నిజంగా యెరికో పట్టణాన్ని మేము గెలవాలి అంటే ఏం చేయాలి? కంపల్సరీగా దాంతో యుద్ధం చేయాలి ప్రియమైన వాళ్ళారా. యుద్ధం చేయాలి అంటే ఖచ్చితంగా ఒకవేళ మామూలుగా మన ఒక సామెత గూడా ఉంటది గదా! పిల్లి మామూలుగా అయితే భయపడతది. ఎవరికి? మనుషులకు. అయితే చాలా సార్లు చెప్తూ ఉంటారు. పిల్లిని తీసుకొని ఇంట్లో ఏసి కొడుతూ ఉంటే కూడా, ఒక గదిలో ఏసి కొడుతూ ఉంటే కూడా, ఒక టైం వచ్చిన తర్వాత తిరగబడతది అన్న సామెత చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు భయపడ్డారు. బాగానే ఉంది. అయితే మనం వెళ్లి వాళ్ళని చంపుతూ ఉంటే, వాళ్ళు కూడా యుద్ధం చేస్తే మా వాళ్ళలో కూడా చచ్చిపోతారు కదా! ఇటువంటి తలంపులు సాధారణంగా కలుగుతూ ఉంటాయి ప్రేమైన వాళ్ళు. అందుకే మొదటిగా యెహోషువను దేవుడు బలపరిచాడు. ఆ తర్వాత మనం చూడడం ప్రారంభిద్దాం. యెహోషువ గ్రంథము 6 అధ్యాయము 1-5 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు నూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా దేవుడు కూడా చాలా చక్కగా మాట్లాడాడు. యెరికో రాజును దాన్ని పరాక్రమం గలైన. యెరికో గురించి ఒక సైడే కాదు. మీకు ఇంకొక భయం ఉంటది. పరాక్రమశాలులు ఉంటున్నారు. ఎందుకంటే ఏ దేశంలో అయినా బైబిల్ గ్రంథంలోనే ఒకవేళ చూస్తే ప్రేమైన వాళ్ళరా యెరికో పట్టణం పట్టబడిన తరువాత మిగిలిన రాజులంతా కూడా ఇశ్రాయేలీయులకు భయపడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. ఎందుకంటే యెరికో పట్టణం చాలా బలము కలిగింది. అందులో ఉన్న వారు బలము కలిగిన వారు ప్రేమైన వాళ్ళరా. మరి ఇటువంటి వారితో యుద్ధం చేసేటప్పుడు ఎక్కడైనా సరే భయం ఉంటది కదా ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే కనీసం ఒక్కరినైనా మేము కోల్పోవాల్సి వస్తదేమో అన్న తలంపు ఒకవేళ కలుగుతదేమో అని దేవుడు చెప్పిన మాట విషయంలో దేవుడు ఎప్పుడు కూడా వెనుదిరగడు. హల్లెలూయా! అందుకే ప్రేమైన వాళ్ళ దేవుడు చెప్పాడు. అయ్యా! మీరు యుద్ధము చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు శూరులు కదా! యుద్ధం చేస్తే అటు సైడ్, ఇటు సైడ్ ప్రాణ నష్టం జరుగుతది. అది కామన్. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే అసలు మీరు యుద్ధం ఏం చేయాల్సిన అవసరం. మీరేం చేయాలి? కేవలం మీరు కంఫర్టబుల్‌గా 7 మార్లు తిరగండి. అప్పుడేమవుతదంట ప్రాకారపు గోడలు కింద పడిపోతే
మీరు చక్కగా వెళ్తారు అని రాయబడింది. ప్రభువా, నువ్వు నడిచే మార్గమంతల్లో తోడై ఉంటానంటే ఏంటి అనుకున్నాను గానీ, నిజంగా ప్రేమైన వాళ్ళ గోడ ఎక్కేటప్పుడు ఇబ్బంది అయితదేమో, జారుతదేమో, ఇదే టెన్షన్ గూడా లేకుండా ప్రేమైన వాళ్ళ ఆ ఎరుకో గోడలు కూలిపోతాయి. మీరు చక్కగా మీరు చక్కగా వెళ్ళిపోవడం ప్రారంభిస్తారు. హల్లెలూయా! ఎంత కృప ప్రేమైన వాళ్ళ. అయ్యా! ఆ రోజు ఏదో అనుకున్నాను గానీ, అయ్యా! నీ కార్యాలను బట్టి నిజంగా నీకు స్తోత్రం అని చెప్పి ఉండాలి ప్రేమైనవారు. హల్లెలూయా! అనేక సార్లు మనం భయపడుతూ ఉంటాం. నిజంగా సాధారణంగా మనుషులలో భయం ఉంటది ప్రేమైన వాళ్ళ. అందుకే గదా! చాలామంది చెప్తూ ఉంటారు. బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలు చెప్తూ ఉంటారు. ఏమని అంటే, మనుషుడు సాధారణంగా భయపడుతూ ఉంటాడు కాబట్టే, దేవుడు 365 సార్ల కంటే అధికంగా భయపడకము అన్న మాట రాయిచ్చాడంట. హల్లెలూయా! కాబట్టి ఎక్కడైనా మీకు భయము కలుగుతది కాబట్టి దేవుడన్నాడు, "నువ్వు నడుచు మార్గం అంతటిలో ఎక్కడ కూడా ఏమాత్రం నువ్వు టెన్షన్ లేకుండా సాఫీగా ఎక్కడైనా నాకనిపిస్తది. మొదట ఏమో యోర్దాను నదిలో అప్ డౌన్ నడచడానికి కూడా లేకుండా దేవుడు 6 నెలల మీద కంఫర్టబుల్‌గా నడిపించాడు. ఇక్కడ చూస్తే రాళ్ళు పడిపోయి లేకపోతే ఎట్లా ఉంటదో ప్రభువా! గోడ ఎక్కాల్సి వస్తదేమో, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయేమో ప్రభువా! అంటే దేవుడు ఎంత కంఫర్టబుల్‌గా నడిపించాడో ప్రేమరా! హల్లెలూయా! అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో కూడా అదే దేవుడు యెహోషువను ఏ రీతిగా నిజముగా తన మార్గమంతటిలో తోడయుండి నడిపించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునేట్టుగా చేశాడో, ఆ దేవుడే మనతో చెప్తున్న మాట. ఈ నూతనమైన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాము కాబట్టి ఎట్లా ఉంటదో అంటే దేవుడు అంటాడు, "నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు." హల్లెలూయా! చివరిగా ఒక వాక్య భాగాన్ని లేకపోతే ఈ సందర్భాన్ని చూపించి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళరా. అది యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15-17 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. హల్లెలూయా! నిజంగా ఎంత గొప్ప మాట ప్రేమ. నాకనిపిస్తది యెహోషువ ఆ రోజు నువ్వు నిజంగా వీళ్ళని నడిపించాలన్న నాయకత్వం తీసుకున్నప్పుడు ఆ బిగినింగ్‌లో ఎంతటి భయం అని ఉంటది ప్రేమైన వాళ్ళ. ఎందుకు అంటే ఒకవేళ యెరికో యోర్దాను కంటే ఇది చాలా మేజర్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు ప్రేమ. ఎందుకంటే ఇశ్రాయేలీయులు మాట వినడంలోని ప్రజలు ప్రేమైన వాళ్ళ. నిజంగా యెహోషువకు చాలా పర్సనల్‌గా తెలుసు ఆ విషయం. ఇంకొకటి గూడా యెహోషువ వాటిలో ఫెయిల్ అయిన వ్యక్తి కూడా అని చెప్పవచ్చు ప్రేమైన వాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యోగులు వారిగా వెళ్ళి వచ్చిన తర్వాత యెహోషువ వారికి చెబితే కూడా వారు నమ్మలేదు ప్రేమైన వాళ్ళ. మోషే లాంటి నాయకుడు నడిపిస్తుండగా అనేక సార్లు తిరగబడిన జనం, అనేక సార్లు మోషే ఏమాయనో మాకు తెలియదు. ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించిన దేవత ఇదే అని వారు ఎన్నో సార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రజలు ఇప్పుడు ఆ నాయకత్వం యెహోషువకు వస్తే ఎట్లా ఉంటదో చూడండి. మోషే లాంటి వ్యక్తే నిజంగా వారిని ఒక తాటి మీద లేకపోతే నడిపించలేకపోతే నిజంగా నాకనిపిస్తది ప్రేమలోల. అయ్యా! నేను ఆ రోజు చెబితే ఎవ్వరూ నమ్మలేదు కదా! అందుకే యెహోషువ అంటాడు, "మీరు ఎవరినైనా సేవించండి. నేనును నా ఇంటి వారు యెహోవాను మాత్రం సేవిస్తామంటే" ఆ ప్రజలన్న మాట, అయ్యా! ఇన్ని సూచక క్రియలు, ఇన్ని మహత్కార్యాలు దేవుడు చేసి మనల్ని నడిపించుండగా యెహోవాయే మా దేవుడు. హల్లెలూయా! నిజంగా యెహోషువ ఆ నడిచే మార్గం ఎంత సక్సెస్‌ఫుల్ ప్రేమైన వాళ్ళ. అంటే ఒక సైడ్ ఏమో శారీరకమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు.
మరొక వైపు అయితే నిజంగా ప్రేమ వల్ల ఆత్మీయంగా వారు చెప్పిన మాట, అయ్యా అమోనీయుల దేవత వద్దు, లేకపోతే ఇంకొక దేవత వద్దు, యెహోవాయే మా దేవుడు. హల్లెలూయా. అంటే యెహోషువ ఒకప్పుడు ఫెయిల్యూర్ అయ్యాడు. ఇప్పుడైతే సక్సెస్ అయ్యాడు ప్రేమ. ఎందుకంటే కొన్ని లక్షల మందిని కాపాడాను. హల్లెలూయా. ఎంత గొప్ప కృప దేవుడిచ్చాడు. అందుకే ఈ కొత్త సంవత్సరంలో దేవుడు చెప్తున్నమాట, ఈ లోక ఆశీర్వాదాలే కాదు, పరలోకపు దీవెనలతో కూడా, అంటే మనం ఫెయిల్యూర్ అయిన వాటిలో కూడా దేవుడు మనకేం చేస్తాడు? విజయమునిచ్చేవాడు. హల్లెలూయా. అందుకే కదా, నీవు నడుచు మార్గం అంతటి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన దేవుని నామమున మహిమపరుద్దాం. కళ్ళు మూసుకుందాం. నిజంగా ప్రార్థన చేయకముందు నిజంగా దేవుడు ఎంత బలమైన రీతిలో మాట్లాడింటున్నాగా ఈ సంవత్సరం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నిజంగా ప్రార్థనలో ఉండడం ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవం కలిగిన జీవాధిపతి, మీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జీవము కలిగిన దేవ, జీవ ప్రదాత, ఈ గణనామానికి వందనాలు నాయన. అయ్యా అనేక సార్లు మా జీవితాల్లో నూతన మార్గములలో అయ్యా తన నూతన సంవత్సరం ప్రారంభిస్తుండగా భయము, దిగులు మారలు తండ్రి ఏ నిజంగా రాజ్యం వెళుతున్నప్పుడు అయ్యా మీరు మాట్లాడిన మాటను బట్టి నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తున్నాము నాయన. తండ్రి మేము నడుచు మార్గం అంతటిలో అయ్యా మీరు మొదటిగా చెప్పిన మాట, భయపడకము, జడియకము, దిగులు నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పిన నీ మాటను బట్టి వందన. ఏ రీతిగా మాట ఇచ్చి యెహోషువ జీవితంలో ఊహించనన్ని గొప్ప కార్యాలు అయ్యా ఈ లోకములో ఇచ్చిన వాగ్దాన పట్టణము స్వతంత్రించుకోవడమే కాదు నాయన, ఆ లక్షల మంది ప్రజలు అయ్యా ప్రభువులోనే ఉండటకు తండ్రి, ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. అట్టి బలమైన కార్యాలు తండ్రి అయ్యా తన నిజంగా మా జీవితంలో చేయటానికి మీరు ఆశపడుతుండగా స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎంతమంది అయితే తండ్రి అయ్యా వాక్యాన్ని వినింటూ ప్రార్థనలో ఏకీభిస్తున్నారు, వారందరి జీవితాలలో నీ బలమైన కార్యాలు జరిగించండి. వాగ్దానం తీసుకోవడమే కాదు నాయన, వాగ్దానాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుమని ప్రార్థన చేసి ఎంతైనా ఎంతైనా నమ్మదగిన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డను నూతన అయా తండ్రి ఆశీర్వాదాలతో నింపండి, బలపరచండి, ధైర్యపరచండి. 2025 సంవత్సరం అంతటిలో నాయన అయ్యా నీ బిడ్డలతో మీరే నడిచి ప్రభు గొప్ప విజయాలు పొందుకొని దేవుని ఘనపరచులాగా మీరే కృప చూపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని సమస్త మహిమ నీకు చెల్లిస్తుంది. ఆశీర్వదించండి. చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు వాగ్దాన ఫలములు అనుభవించేలాగా సమస్త మహిమ నీకే చెల్లిస్తుంది. యేసయ్య నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.